దధిఘృతోపేతం శర్కరామధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యాం నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరే సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయినే మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞేయోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్స్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మాష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రవాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మిర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా. ఇప్పుడు శుద్ధోదక స్నానం అంటే మంచి నీళ్లతో వరమహాలక్ష్మీదేవికి స్నానం చేపివ్వండి. ఓం గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకమిదం స్నానం గృహాణ విదుసోదరి. ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవతాభ్యాం నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. చక్కగా ఈ అభిషేకం చేసినటువంటి పంచామృతాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో అరటిపండు కలుపుకొని మనం పంచామృతంగా మన కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని స్వీకరించాలన్నమాట. తర్వాత అమ్మవారిని చక్కగా నీళ్లతో శుభ్రం చేసి కడిగి పెట్టుకోండి. నీళ్లతో అమ్మవారిని చక్కగా కడిగి ఇలా అలంకరణ చేసి అక్కడ ఉన్నటువంటి ప్లేట్ లో పెట్టుకోండి. ఓం సురాక్షితాంగ్రయుగలే గోకులవసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే. ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవతాభ్యో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. చక్కగా అమ్మవారికి వస్త్రయుగ్మాన్ని సమర్పించండి. ఇంతకు ముందే మనము కొత్త చీరను అలంకారం చేశాం కదా, ఇప్పుడు చక్కగా ఈ వస్త్రయుగ్మాన్ని ఇలా సమర్పించండి. ఓం కేయూరకంకణైర్దివ్యైర్హారనోపురైమే కులా విభూషణాన్యమాలాని గృహాణ రుచి పూజితే. ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవతాభ్యాం నమః. ఆభరణార్థాక్షతాన్ సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించండి. తర్వాత కొన్ని అక్షతలు తీసుకొని అమ్మవారికి ఉపవీతాన్ని సమర్పించండి. సప్త హేమ కృతం సూత్రం ముక్తాధామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణం త్వం శుభప్రదే. ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవతాభ్యాం నమః. ఉపవీతాక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు గంధం సమర్పించండి. ఓం కర్పూరాగర కస్తూరి రోచనాభివిరంగితం గంధం దాస్యామహ్యం దేవి ప్రీతార్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యాం నమః. కూర్చో నడుము వరకే పడుతుంది, కాళ్ళు పడతాయి. కూర్చో. ఇప్పుడు మళ్ళీ కొన్ని అక్షతల్ని సమర్పించండి. ఓం అక్షతాన్ ధవళాన్ విద్యాన్ జాలుయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే. ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవతాభ్యాం నమః. అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు పూలు సమర్పించండి. మల్లికాజాది కుసుమైశ్చంపకైర్వతురైస్తదా. ఇప్పుడు అమ్మవారికి పుష్పాలను సమర్పించండి. మల్లికాజాది కుసుమైశ్చంపకైర్వకులైస్తదా నీలోత్పలైశ్చ కమలైః పూజయామి హరిప్రియే. ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు చక్కగా కొన్ని పుష్పాలను తీసుకొని అమ్మవారికి అంగ పూజను చేయండి. ఓం
చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జానుని పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః పూర్వం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః ఓం స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం శ్రీయై నమః ఓష్టౌ పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రాయ నమః నేత్రద్వయం పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం వరమహాలక్ష్మీ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అమ్మవారికి అంగ పూజ చేస్తాం కదా. ఇప్పుడు అష్టోత్తర శతనామావళి, అదే విధంగా లక్ష్మీ అష్టకము, కనకదార స్తోత్రము,